హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి గర్జలు, అదేనండి కజ్జికాయల్ని ఒక్కసారి మా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. పైన క్రంచీగా, లోపల స్వీట్గా చాలా సూపర్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గర్జల్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు మైదాని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ అండి, పచ్చిదే వేసుకున్నాను. మీరు కాచి చల్లార్చిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉప్పు ఆయిల్ అనేది పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఈ పిండిని కలుపుకోవాలి. చూసారా, ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్టు కలుపుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. ఇలా కలిపి పెట్టుకున్న పిండి పైన ఒక మూత పెట్టుకొని దీనిని ఒక 10-15 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. ఈలోగా మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఇలా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పల్లీలని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఒక 3-4 ఇలాచీలను వేసుకొని దానిపై మూత నుంచి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చండి, దాని ఫ్లేవర్తో కూడా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ నువ్వులు వేసుకోలేదు. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. అలాగే 3/4 కప్పు బెల్లం తురుమును తీసుకున్నాను. ఇక్కడ స్వీట్ నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, ఇలా ఆఫ్ ఆన్ చేసుకుంటూ పట్టుకోవడం ద్వారా పొడి పొడిగా వచ్చింది. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత చూసారా, పిండి కూడా చక్కగా నానిపోయింది. ఇలా కలిపెట్టుకున్న పిండిని మరలా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పీట పైన పిండిని పెట్టుకొని మరలా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపడం ద్వారా పిండి మరింత సాఫ్ట్గా రెడీ అయిపోయి ఈ గజ్జలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా వచ్చేలా కట్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ పిండిని సేమ్ సైజులో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. చిన్న పూరి సైజ్ అంతా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా అంత పిండిని రెడీ చేసుకున్న తర్వాత పొడి పిండి చల్లుకుంటూ ఇలా పూరి కంటే కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి. బాగా పల్చగా ఉండకూడదు, అలాగని మందంగా ఉండకూడదండి. ఇలా పూరి సైజ్ అంతా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గజ్జలు చేయడానికి ఇది తీసుకున్నాను. ఇది బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలా గజ్జల మిషన్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పూరిని దానిపై పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్ని ఒకసారి బాగా కలుపుకొని దానిలో ఒక 2 స్పూన్ల వరకు పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత గజ్జల మిషన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. వాటి అంచుల్ని గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా లోపల ఉన్న పిండి చక్కగా అతికిపోతుంది. మనం ఫ్రై చేసేటప్పుడు పిండి బయటికి రాకుండా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో.
ఇలా రెడీ చేసుకున్న గర్జల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మొత్తం మైదాని కాకుండా కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇంకొక పిండి ముద్దను తీసుకొని ఇలా పూరి కంటే కొంచెం పెద్ద సైజులో చేసుకున్న తర్వాత గజ్జల మిషన్ పైన పెట్టుకొని ఇలా 2 స్పూన్ల స్టఫింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 అంచులను కూడా క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి అంచులు చక్కగా అతికిపోతాయి. లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇలా ప్రెస్ చేసిన తర్వాత బయటకు వచ్చిన ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేయాలి. చూసారా డిజైన్తో సహా ఎంత చక్కగా వచ్చిందో. పిండి మొత్తం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గజ్జల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు, అలాగే మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇవి ఒక వారం 10 రోజుల వరకు ఫ్రెష్గా చాలా తాజాగా ఉంటాయి. ఇలా బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకున్న తర్వాత అవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటిని రెండో వైపు తిప్పేసుకోవాలి. 2 వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా గజ్జలు ఎంత క్రిస్పీగా వచ్చాయో అర్థమవుతుంది కదా, చాలా బాగున్నాయండి. అలాగే స్టఫింగ్ కూడా ఎక్కడ కూడా బయటికి రాలేదు. మనం ప్రెస్ చేసుకునేటప్పుడే గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసేవారికి కూడా చాలా బాగా వస్తాయండి. మీరు తప్పక ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతాయి. ఇలా ఎన్ని వీలైతే అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయి చాలా క్రంచీగా టేస్టీగా ఉన్నాయండి. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయల్ని ఈజీగా ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా, చాలా సూపర్గా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పక ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతాయి. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.